నాన్న సత్య, ఎలా ఉన్నావు? కొడుకు ఇప్పుడు గుర్తుకొచ్చాడా ఈ పెద్ద మనిషికి? నేను స్టేషన్లో ఉంటే నన్ను చూడ్డానికి తమరు ఎన్నిసార్లు వచ్చారు సార్? అది కొడుకు పట్ల తండ్రిగా మీకున్న బాధ్యత. రే మలిక్, నేను పోలీస్ స్టేషన్లో పడితే వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా మా నాన్న భయపడతాడరా. అది మా నాన్న గొప్పతనం. అమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగావు. ఏ లాయర్ కనిపిస్తే నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారా అని చాలా కష్టపడ్డావు. బర్త్డే రోజున పోలీసులు నన్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. బహుశా నేను స్టేషన్లో ఉన్నందుకు ఎక్కువగా సంతోషపడింది మీరే అనుకుంటా నాన్న. కొడుకు పోలీస్ స్టేషన్లో పడితే ఆనందపడే తండ్రిగా నేను ఎలా ఉంటాను సత్య? మీరుంటారు నాన్న, మీరున్నారు. రే, నీకు చెప్తే ఇప్పుడు అర్థం కాదు సత్య. నువ్వు తండ్రిగా మారినప్పుడు నీకు తండ్రి విలువేంటో అర్థమవుతుంది. నాకు ప్రత్యేకంగా అర్థం కావాల్సిన అవసరం లేదు. నేను మొదటిసారి పోలీస్ స్టేషన్కి ఎక్కినప్పుడే మీరు నన్ను చచ్చిన వాడితో సమానంగా చూశారు. మీ దృష్టిలో మన తండ్రి కొడుకుల బంధం ఆనాడే తెగిపోయింది. చూడండి చిత్రకారులు గారు, నా కొడుకేమీ మర్డర్లు చేసి మానభంగాలు చేసి జైలుకి వెళ్ళలేదు. మీరు వాణ్ణి చిన్న చూపు చూడ్డానికి. వాడు రాజకీయ నాయకుడు. ముందు రోజుల్లో జనం కోసం జైలుకు వెళ్ళొచ్చు, అదేవి తప్పు కాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు దేశ నాయకుడు కావచ్చు నా కొడుకు. నేను సత్య లాయర్ని. సత్యతోనే మాట్లాడాలి. బేడీలు తీయండి. రండి సత్య గారు. నన్ను ఎమ్మెల్యే మహానంది గారు పంపించారు. సత్య గారి తరపున వాదించి సత్య గారిని బయటికి తీసుకురమ్మన్నారు. రూప ఎక్కడ కనిపించట్లేదేంటి? రూపకి ఫోన్ చేద్దాం. ఈ టైం వరకు రూపని పుష్కర్ని కోర్టుకొచ్చేయమని చెప్పాను. ఇదేంటి? ఫోన్ టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని రావడం ఏంటి? కోర్ట్ టైం వరకు రాకపోతే ప్రాబ్లంలో పడతాం. పుష్కర్కి ఫోన్ చేద్దాం. The mobile you are calling is currently switched off. పుష్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఇప్పుడు ఎలా?